హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో 2 జాబ్ నోటిఫికేషన్స్ గురించి చెప్తాను. ఒకటొచ్చేసి జస్ట్ 10th క్లాస్ అర్హతతోటి పర్మనెంట్ బేసిస్ మీద ఫైర్‌మ్యాన్ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి 33 జిల్లాల వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీన్ని ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంచి శాలరీస్ కూడా ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెప్తాను. సో ఈ 2 నోటిఫికేషన్స్ ఈ వీడియోలో చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే రైల్వే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ డేస్లో మీరు ఆ పర్టికులర్ టైమింగ్స్లో ఎన్రోల్ చేసుకొని వీటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ పైన క్లిక్ చేసి మీరు వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయండి. మీకు రైల్వే గ్రూప్ డి అలాగే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు ఉంటాయి. అలాగే వాటికి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మీరు అవైలబిలిటీలోకి తెచ్చుకోవచ్చు. మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ 1 మంత్కి తీసుకోండి. ఆ తర్వాత నచ్చినట్లయితే 3 మంత్స్ 6 మంత్స్కి తీసుకోండి. తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను. చాలా మంచి ఆపర్చునిటీ, టాప్ ఎడ్యుకేటర్స్ తోటి చెప్తారు. అలాగే ఈ యొక్క ఫ్రీ మాక్ టెస్ట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ నుంచి మనకి ఫైర్మెన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకు అఫీషియల్ సైట్లో, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అఫీషియల్ సైట్లో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి PDF కూడా పెట్టడం జరిగింది. అందులోనే అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద నుంచి విడుదలైనటువంటి ఈ యొక్క ఫైర్మెన్ పోస్టులకి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. చాలా తక్కువ వేకెన్సీసే ఉన్నాయి. 5 వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. ఇందులో యూఆర్ క్యాండిడేట్స్కి 3, SC క్యాండిడేట్స్కి ఎటువంటి వేకెన్సీస్ కేటాయించలేదు. ST క్యాండిడేట్స్కి 1, OBC క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అయితే అడగలేదు, ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు. జస్ట్ 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే శాలరీ వచ్చేసి 25,000కి పైగానే ఉంటుంది యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం. అయితే దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ వచ్చేసి ఫస్ట్ ఫిజికల్ టెస్ట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఓన్లీ యూఆర్ క్యాండిడేట్స్ అయితే 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్నటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. మిగిలినటువంటి OBC క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దట్ వాళ్ళు 18 నుంచి 28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ST క్యాండిడేట్స్కి అయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంది. వారికి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ 5 వేకెన్సీస్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి గౌహతిలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే అస్సాంలో ఉన్నటువంటి గౌహతిలో మీరు దీనికి సంబంధించిన జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకునేటప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే 25 రూపీస్ స్టాంప్ కూడా, పోస్టల్ స్టాంప్ కూడా మీరు ఎన్వలప్ మీద ఎఫిక్స్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కార్డు కూడా మీరు పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫస్ట్ మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీకు రిటన్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఈ యొక్క టెస్ట్ అనేది పెడతారు. ఇందులో మీకు 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అలాగే జనరల్ అవేర్నెస్ ఉంటుంది. 150 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. 2 అవర్స్లో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కింద మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి దీనికి సంబంధించినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసి మనకి దీనికి సంబంధించిన అడ్రస్ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ద కమాండెంట్ 14 FAD పిన్ కోడ్ 909714 కేర్ ఆఫ్ 99 APO అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు ఈ యొక్క ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫైర్మెన్ అని చెప్పేసి మెన్షన్ చేసి పంపించాల్సి ఉంటుంది.
ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి 21 డేస్లోనే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి మీరు వితిన్ 21 డేస్లోనే మీరు పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఈరోజే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది కాబట్టి ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ టైంలో మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఈ యొక్క పీడిఎఫ్ని అలాగే అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్ ఉన్నటువంటి యొక్క పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేయండి. ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణలోని మహబూబాబాద్ నుంచి కేంద్రీయ విద్యాలయాలకి సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. కాంట్రాక్చువల్ బేసిస్ మీద దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 33 జిల్లాల వాళ్ళు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి బయోడేటా అలాగే అప్లికేషన్ ఫామ్ని మీరు పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నీ కూడా మనకి టెంపరీ బేసిస్ మీద పనిచేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దీనికి సంబంధించినటువంటి టైం పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీజీటీ పోస్టులు ఉన్నాయి, అలాగే స్పోర్ట్స్ కోచ్ పోస్టులు ఉన్నాయి, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి, పీఆర్టీ అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, కౌన్సిలర్ లేదా నర్స్కి సంబంధించినటువంటి పోస్టులకి కూడా దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఒక్కో రకమైనటువంటి పోస్ట్కి ఒక్కో రోజున ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నిటికీ కూడా ఈ నెల 25వ తేదీన ఆ పర్టికులర్ టైమింగ్స్లో మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రైమరీ టీచర్ పీఆర్టీకి సంబంధించి 21,250 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సీటెట్ కూడా దీనికి సంబంధించి క్వాలిఫై అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. 50% ఆఫ్ మార్క్స్ తోటి సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే సీటెట్ కలిగి ఉండాలి, బీఈడీ కూడా దీనికి సంబంధించి చేసి ఉండాలని చెప్పేసి ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇంకా టీజీటీకి సంబంధించి సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి బీఈ ఆర్ బీటెక్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషనల్ కౌన్సిలర్కి సంబంధించి బీఏ లేదా బీఎస్సీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంకా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచ్కి సంబంధించి కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీ ఆర్ డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఆఫ్ ఎన్ఐఎస్ కలిగినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. 21,250 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నర్స్ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ లేదా ఇంటర్మీడియట్ లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ జిఎన్ఎం నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఆర్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే డిగ్రీ లేదా డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ కి సంబంధించి చూసుకున్నట్లయితే 12th క్లాస్ పాస్ అయ్యి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. డీసీఏ సర్టిఫికేట్ కలిగినటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టాఫ్ పొజిషన్ ఏ విధంగా ఉంది, ఎన్ని వేకెన్సీస్ శాంక్షన్ చేశారు, వాటికి సంబంధించి వేకెన్సీ ఎంత ఉందనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి దీనికి సంబంధించి అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు 33 జిల్లాల వాళ్ళు దీనికి సంబంధించినటువంటి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.